నేను ఓన్లీ ఫిలింకే అప్లై చేశాను. ఈవెన్ అన్ని కేటగిరీస్ కూడా నేను అప్లై చేయలేదు. సో ఫిలింతో పాటు వేరే కేటగిరీస్ వాళ్ళే గుర్తించి ఇచ్చారు చూసారా, అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంటర్నేషనల్లీ బోల్డెన్ అవార్డ్స్ వచ్చినాయి కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మీరే చూడండి. ఫియర్ 34 ఫిల్మ్ ఫెస్టివల్లో 64 అవార్డ్స్ విన్ చేసింది అని. ఐఎమ్ రియలీ ప్రౌడ్ అండ్ దట్ టు పుట్టింగ్ ఇండియా అవుట్ దేర్ ఇన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లైక్ రోమ్ ఫిల్మ్ ఫెస్టివల్, అవెగ్నాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, వరల్డ్ ఫెస్టివల్ ఆఫ్ క్యాన్. ఇట్స్ ట్రూలీ అన్ ఆనర్. 34 film festivals and 64 awards is not a joke. And even I got an award, I think, Best Supporting Actor at the Rome International Film Festival. ఒక ఉమెన్ డైరెక్టర్ తీసిన ఒక మూవీకి ఇంకా రిలీజే అవ్వక ముందు ఇన్ని అవార్డ్స్ సాధించడం చాలా గ్రేట్. ఒక్కొక్క అవార్డు వచ్చినప్పుడు నాకు వచ్చింది సినిమాకి వచ్చింది అని కాదు, కానీ అక్కడ పక్కన ఫియర్ మూవీ, హరిత గోగినేని పక్కన ఇండియా ఉన్నప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యేది.